నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతున్నప్పుడు మౌనంగానే ఉండు. మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడమే మంచిదనే సమయాన మాట్లాడే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోకు. ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పు లేదు. కానీ మనం చెప్పాలనుకున్నది మాత్రం చెప్పి తీరాల్సిందే. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేము. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాన్ని వదిలేయడమే కరెక్ట్. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ రిలేషన్షిప్తో అక్కడ పని లేదు అని అర్థం. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం ఉండదు. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు సర్దుకుపోయినా సరే దూరం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని, నీ మనసును కష్టపెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు తెలియదు. ఒక్కసారి చేజారిన తర్వాత అర్థమైన ఏం చేయలేము. అది కాలమైన, స్నేహితులైన, బంధువులైన, చివరికి వస్తువులు అయినా. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండవు. జీవితంలో అందరికీ అందరూ ఎవరు నచ్చరు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండడానికి మనకు కావాల్సింది చిరునవ్వు, మౌనం అనే 2 ఆయుధాలు మాత్రమే. చిరునవ్వు, మౌనం అనేది 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. మౌనంతో చాలా సమస్యలను మన దగ్గరకు రాకుండా చేయవచ్చు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది.
గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను స్వీకరిస్తూ ఇస్తూ జీవించడమే గొప్ప జీవితం. ఏం జరిగినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. జీవితం అదే కుదుట పడుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవారే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి.